హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్ అనే టాపిక్స్ కోసం మనము జావాలో టుడే డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్, అందులో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి? ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఒక స్టూడెంట్కి గ్రేడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కంపల్సరిగా అతడు ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ అయ్యి ఉండాలి. ఇది బేసిక్ రూల్. ఆ తర్వాతే మనము గ్రేడ్స్ అనేది జనరేట్ చేయగలుగుతాము. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ సెమీకోలన్. నా క్లాస్లో స్కానర్ అనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఒక ప్యాకేజీని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్. నేను చెయ్యబోయే ప్రోగ్రామ్కి స్టూడెంట్ అనే ఒక నేమ్ని అసైన్ చేశాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇక్కడ జేవిఎం అని కాల్ చేస్తారు. నాకు కొన్ని సబ్జెక్ట్స్ కావాలి. సబ్జెక్ట్ మార్క్స్ అనేది నెంబర్స్లో ఉంటాయి. నెంబర్స్లో ఉంటే దాన్ని ఏమని కాల్ చేస్తారు? ఇంటీజర్. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అనేసి కాల్ చేస్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని తీసుకున్నా. టోటల్ యావరేజ్ అనేది పాయింట్స్లో వస్తుంది కనుక డబుల్లో తీసుకున్నా యావరేజ్. నేమ్ అనేది లెటర్స్లో ఉంటుంది కనుక స్ట్రింగ్ అనే ఒక డేటా టైప్లో ఎస్టీ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా. స్కానర్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు రీడ్ ద డేటా ఇన్ రన్ టైమ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో వాల్యూస్ని అసైన్ చేయడం కోసం మనము స్కానర్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఎంటర్ నేమ్ అంది. నేను కిరణ్ అని ఇచ్చాను. ఎస్టీ అనే వేరియబుల్లో కిరణ్ అని స్టోర్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఎంపీసీ మార్క్స్ 66, 77, 88 అని ఇచ్చాను. టోటల్ ఈక్వల్స్ టు మ్యాథ్స్ అంటే 66, 77, 88 అని ఇచ్చాను. టోటల్ వచ్చేసరికి 231 అని వస్తుంది. యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. టోటల్ ఎంత వచ్చింది? 231 బై ఎన్ని సబ్జెక్ట్స్? 3. అంటే 231ని 3 చేత డివైడ్ చేస్తే 77 వస్తుంది యావరేజ్. ఇక్కడికి వచ్చి నేమ్ ఈస్ కిరణ్, టోటల్ ఈస్ 231, యావరేజ్ ఈస్ 77 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు గ్రేడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అతడు ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ అయ్యి ఉండాలి. మెయిన్ కండిషన్ ఇఫ్ కాడికి వస్తుంది. మ్యాథ్స్ అంటే ఎంత ఇచ్చాను? 66 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35. ఈ కండిషన్ ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. ఫిజిక్స్ అంటే ఎంత ఇచ్చాను? 77 అనుకుందాం. 77 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35. ఈ కండిషన్ ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. 88 ఇచ్చాను. కెమిస్ట్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35. ఇఫ్లో ఉన్న అన్ని కండిషన్స్ ట్రూ అయినాయి కనుక టోటల్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అవి సబ్ కండిషన్కి మూవ్ అవుతుంది. యావరేజ్ ఎంత వచ్చింది? 77 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 60 కనుక ఏమని ప్రింట్ అవుతుంది? ఫస్ట్ క్లాస్. ఇక్కడున్న కండిషన్స్ కనుక ట్రూ అయినట్లయితే లోన ఉన్న 3 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ మ్యాథ్స్ అనేది 12 ఇచ్చాను. 12 greater than or equals to 35
కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా టోటల్ కండిషన్ ఫాల్స్ అయ్యి ఈ ఎల్స్కి వెళ్ళిపోయి ఫెయిల్డ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఒకసారి కంపైల్ చూడండి. జావా సి స్పేస్ స్టూడెంట్ డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ స్టూడెంట్ ఎంటర్ నేమ్ అని ఇచ్చాను, కిరణ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ క్లాస్ అని వచ్చింది. ఒకవేళ నేను ఇలా ఇచ్చానండి, లత 99, 98, 12, ఒక్క కండిషన్ ఫాల్స్ అయింది, ఈ ఒక్క కండిషన్ ఫాల్స్ అయింది, డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్ళిపోయి ఫెయిల్డ్ అనేసి డిస్ప్లే అవుతుంది. సో ఇది నెస్టెడ్ ఇఫ్కి ఎగ్జాంపుల్ కింద మనము కన్సిడర్ చేస్తాము. ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ స్విచ్ కేస్. స్విచ్లో ఉన్న వాల్యూ అనేది కేసులో ఉన్న వాల్యూకి ఈక్వల్ అయితే కండిషన్ ట్రూ అవుతుంది. సింటాక్స్ చూడండి, స్విచ్ ఆఫ్ వాల్యూ కేస్ వాల్యూ, ఇక్కడ స్టేట్మెంట్స్ అనేసి కాల్ చేస్తారు. బ్రేక్, ఇలా ఎన్ని కేసెస్ అయినా రాయవచ్చు. చివరిలో డిఫాల్ట్ స్టేట్మెంట్స్ అనేసి కాల్ చేస్తారు. స్విచ్లో ఉన్న వాల్యూ కేసులో ఉన్న వాల్యూకి ఈక్వల్ అయితే కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అలా మెనీ కండిషన్స్ని చెక్ చేసుకున్న తర్వాత ఏ కండిషను ట్రూ అవ్వకపోతే డిఫాల్ట్ అనే దాంట్లోకి మూవ్ అవుతుంది. దీన్ని సింటాక్స్ ఆఫ్ స్విచ్ కేస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ 1 అని ఇస్తే మండే అని చెప్పాలి, 2 అని ఇస్తే ట్యూస్డే, 3, 4, 5, 7 ఇంకేదన్నా నెంబర్ ఇస్తే ఇన్వాలిడ్ అనేసి చెప్పాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ క్లాస్, క్లాస్ నేమ్ pro1 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. నేను ఒక నెంబర్ ఇస్తాను, నెంబర్ అనేది ఏ డేటా టైపు, ఇంటీజర్. ఇంటీజర్లో ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఎంటర్ ఎన్ వాల్యూ. స్కానర్ ద్వారా ఇంటీజర్లోకి ఒక వాల్యూని రీడ్ చేసి అది ఎన్ అనే వేరియబుల్లోకి స్టోరు చేశాను. ఇప్పుడు స్విచ్ ఆఫ్ ఎన్ అన్న అంటే ఎన్లో ఇచ్చిన వాల్యూని స్విచ్లోకి పంపించాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మండే బ్రేక్. కేస్ 2 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ట్యూస్డే బ్రేక్. కేస్ 3 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వెన్స్డే బ్రేక్. కేస్ 4 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ థర్స్డే బ్రేక్. కేస్ 5 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫ్రైడే బ్రేక్. కేస్ 6 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ సాటర్డే బ్రేక్. కేస్ 7 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సండే బ్రేక్. ఇంకేది కాకపోతే డిఫాల్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏమైనా ప్రింట్ అవ్వాలి, సారీ ఇన్వాలిడ్ చాయిస్ అని ప్రింట్ అవ్వాలి. స్విచ్ కేస్ క్లోజ్, మెయిన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఈ విధంగా మనము ఒక ప్రోగ్రామ్ని జనరేట్ చేసాం. దీన్ని సేవ్ చేస్తున్నా. క్లాస్ నేమ్ pro1 డాట్
జావా కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాం, జావా సి స్పేస్ pro1 డాట్ జావా, దాన్ని రన్ చేయాలి. pro1 ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఏమని వచ్చిందండి? ఫ్రైడే. ఒకసారి చూడండి, ఎంటర్ ఎన్ వాల్యూ అంది, నేను 5 అని ఇచ్చాను. స్విచ్ ఆఫ్, ఎన్ అంటే ఎంత? 5 అంటే స్విచ్లోకి ఎన్లో ఉన్న వాల్యూ వచ్చింది అంటే ఎంత? 5. సో ఇక్కడికి వస్తుంది, కేసులో ఎంత ఉంది? 1, స్విచ్లో ఎంత ఉంది? 5. 1 5 ఈక్వలా? కాదు. నెక్స్ట్ కేసుకి వస్తుంది, ఇక్కడ ఎంత ఉంది? 2, స్విచ్లో 5, కండిషన్ ఫాల్స్ అయింది. 3 కాదు, 4 కాదు, ఇక్కడ ఏముంది? 5 5. సో కండిషన్ ఏమైంది? సాటిస్ఫై అయింది కనుక ఫ్రైడే అని ప్రింట్ అయ్యి ఇంకంతటితో ఆగిపోతుంది. బ్రేక్ అంటే ఇంకంతటితో ఆగిపో అని మీనింగ్. ఒకవేళ 5th కండిషన్లో బ్రేక్ అని ఇవ్వాల, సేవ్ చేశాను, కంపైల్ రన్, 5 అని ఇచ్చాను, ఏమని వచ్చింది? ఫ్రైడే సాటర్డే. ఎందువల్ల అలా అంటే ఈ కండిషన్ ట్రూ అవడం వల్ల ఫ్రైడే అని ప్రింట్ అయింది. ఇక్కడ బ్రేక్ అనేది లేకపోవడం వల్ల నెక్స్ట్ స్టేట్మెంట్ని కూడా ప్రింట్ అనేది చేస్తుంది సాటర్డే. సో అందుకని ఏదైనా ఒక స్టేట్మెంటు ప్రింట్ అయిన తర్వాత అంతటితో ఎండ్ అయిపోవాలి, అందుకోసం బ్రేక్ అనే దాన్ని వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ లేని చాయిస్ ఇచ్చాను 23, సారీ ఇన్వాలిడ్ చాయిస్. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది స్విచ్ ఆఫ్, ఎన్ అంటే ఎంత? 23 అంటే స్విచ్లో ఎంత ఉంది? 23. కేస్ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, ఎక్కడికి వెళ్ళిపోతుంది? డిఫాల్ట్లోకి వచ్చేసరికి ఇన్వాలిడ్ చాయిస్ అనేసి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్విచ్ కేస్కి అనదర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నానండి. అదేంటి అంటే జనరల్గా మనకి 3 సీజన్స్ ఉంటాయి, నిజానికి 4 ఉంటాయండి, బట్ నేను 3 సీజన్స్కే చెప్తున్నాను. ఏంటి అంటే సమ్మర్, వింటర్, రైనీ అనే 3 సీజన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ మనకి 11th మంత్, 12th మంత్, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ వింటర్ అని కాల్ చేస్తారు. అలాగే 3 4 5 6 మంత్స్ సమ్మర్, 7 8 9 10 ఈ మంత్స్ రైనీ సీజన్ అంటారు. నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని బట్టి అది ఏ మంత్తో చూసుకుని ఆ సీజన్ని డిస్ప్లే చెయ్యాలి. సో క్లాస్ నేమ్ pro2 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. ఇంటీజర్లో ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఎన్ వాల్యూ ఎన్ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఈ వాల్యూని స్విచ్ కేసులోకి పంపిస్తున్నాను. జనరల్గా కేస్ 11, కేస్ 12, కేస్ 1, కేస్ 2 ఈ అన్నిటికీ ఒకే ఆన్సర్ కనుక ఇలా రాసేయచ్చు, వింటర్. లేదు సార్ నేను ప్రతి కేస్కి కేస్ 11 కోలన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వింటర్ బ్రేక్ మళ్ళా కేస్ 12 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అలా రాస్తానంటే రాయొచ్చు. ఎందుకండి అన్నిటికీ ఒకే ఆన్సర్ కనుక ఇలా అన్ని కేసెస్ కలిపి రాసుకోవచ్చు. లాస్ట్ ప్రోగ్రాంలో మీకు ఆల్రెడీ చెప్పాను, బ్రేక్ లేకపోవడం వల్ల నెక్స్ట్ స్టేట్మెంట్ని ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అని. సమ్మర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఒకవేళ 7, కేస్ 8, కేస్ 9, కేస్ 10 అయితే ఏమనండి రైనీ అనేసి ప్రింట్ అవుతుంది. ఒకవేళ
ఇది కూడా కాలా. డిఫాల్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సారీ ఇన్వాలిడ్ మంత్ నెంబర్ అనేసి ప్రింట్ చేస్తుంది. స్విచ్ కేస్ క్లాస్, మెయిన్ క్లాస్, క్లాస్ అనేది క్లాస్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. pro2 డాట్ జావా, ఇక్కడ జావా సి స్పేస్ pro2 డాట్ జావా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. జావా స్పేస్ pro2 ఎంటర్ ఎన్ వాల్యూ 3 అని ఇచ్చాను. సమ్మర్ ఫస్ట్ ఇక్కడికి వస్తుందండి. ఎంటర్ ఎన్ వాల్యూ అంది, నేను 3 అని ఇచ్చాను. స్విచ్ ఆఫ్, ఎన్ అంటే ఎంత 3 అంటే స్విచ్లో ఎంత ఉంది 3 అని ఉంది. ఇక్కడికి వస్తుంది. కేసులో ఎంత ఉంది 11, 11 3 ఈక్వలా కాదు, 12 కాదు, 1 కాదు, 2 కాదు. ఇక్కడికి వస్తుంది 3 3 ఈక్వల్. ఇక్కడ బ్రేక్ లేకపోవడం వల్ల 4 కాడికి వస్తుంది, అక్కడ లేకపోవడం వల్ల 5 కాడికి వస్తుంది, అక్కడ బ్రేక్ లేకపోవడం వల్ల 6కి వచ్చి సమ్మర్ అని డిస్ప్లే అవుతుంది. ఒకవేళ కంపైల్ రన్ 45 అని ఇచ్చాను. సారీ ఇన్వాలిడ్ మంత్ నెంబర్, ఏది మ్యాచ్ అవ్వలేదు కనుక డిఫాల్ట్లోకి మూవ్ అవుతుంది. సో స్విచ్ కేస్కి అనదర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను చూడండి. సో దీన్ని మెనూ స్టైల్ అనేసి కాల్ చేస్తారు. ఫస్ట్ ఇంపోర్ట్ java డాట్ యూటిల్ డాట్ స్టార్, క్లాస్ నేమ్ స్విచ్ కేస్ అని ఇచ్చాను. అదేంటి సార్ క్లాస్ నేమ్లో స్టార్టింగ్ లెటరు స్మాల్ ఇచ్చారు అంటే, క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ లెటర్, అది క్యాపిటల్ కావచ్చు స్మాల్ కావచ్చు, అంతేగాని కంపల్సరీగా క్యాపిటల్ లెటరే పెట్టాలని రూల్ ఏమీ లేదు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, ఇంటీజర్లో ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, బి ఎక్స్, డబుల్లో ఎమ్ ఎన్ ఆర్ అనే వేరియబుల్స్ని తీసుకున్నా. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, నాకేమైనా ప్రింట్ అవ్వాలి 1 అయితే ఎడిషన్, 2 సబ్ట్రాక్షన్, 3 మల్టిఫికేషన్. ఒకసారి ఇది ఎగ్జిక్యూషన్ చూడండి. జావా సి స్పేస్ స్విచ్ కేస్ డాట్ జావా, జావా స్పేస్ స్విచ్ కేస్, ఇలా ఒక మెనూ అపీరియర్ అయింది. మనకు ఏదన్నా స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో రాస్తాం. నాకు ఎన్ని కావాలో అని రాసుకున్నా. ఎంటర్ యువర్ చాయిస్ ఉంది, నేను 7 అని ఇచ్చాను. ఎక్స్లోకి ఎంత రీడ్ చేస్తుంది 7. స్విచ్ ఆఫ్, ఎక్స్ అంటే ఎంత 7, స్విచ్లో ఎంత ఉంది 7, ఇక్కడ కేసులో ఎంత ఉంది 1, 1 7 ఈక్వలా కాదు. నెక్స్ట్ కేసుకి వెళ్తుంది 2 ఉంది ఇక్కడ కాదు, 3 కాదు, 4 కాదు, నెక్స్ట్ కేస్ 5 అది కాదు, 6 కాదు, 7 కాదు, 8 అని ఇచ్చాను అనుకుందాం. 8 8 ఈక్వల్, ఇక్కడికి వచ్చి ఎంటర్ ఏ వాల్యూ ఉంది, నేను 11 అని ఇచ్చాను. ఏలోకి ఎంత వస్తుందండి 11, ఇఫ్ కాడికి వస్తుంది. ఏ అంటే ఎంత 11, 11/2 రిమైండర్ 1, 10 ఈక్వలా కాదు, ఎల్స్కి వెళ్ళిపోయి ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఒకసారి చూడండి. ఎంటర్ యువర్ చాయిస్ 8 అని ఇచ్చాను. ఎంటర్ ఏ వాల్యూ 11, ఆడ్ అయితే ఆడు, ఈవెన్ అయితే ఈవెన్. సో ఒకవేళ 20 అని ఇచ్చాను, ఏది మ్యాచ్ అవ్వలేదు. ఫస్ట్ ఇక్కడికి వస్తుందండి, ఎంటర్ యువర్ చాయిస్ అంది, ఇది చూపించి 20 అని ఇచ్చాను. స్విచ్ ఆఫ్, ఎక్స్ అంటే 20, కేస్ 1 కాదు, కేస్ 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది 8 కాదు, 9 కాదు, 10 కాదు, 11 కాదు, డిఫాల్ట్లోకి వెళ్ళిపోయి ఇన్వాలిడ్. ఇన్ దట్ కేస్ చూడండి, రన్ చేశాను.
23 ఇన్వాలిడ్ చాయిస్. నాకు ప్రోగ్రామ్ చేయాలని లేదు, 11 అని ఇచ్చాను, వెంటనే ఎగ్జిట్. 11 ఈక్వల్ కనుక సిస్టమ్ డాట్ ఎగ్జిట్ ఆఫ్ 0 అంటే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ని జనరేట్ చేయకుండా ఎగ్జిట్ అయిపో అనేసి మీనింగు. ఇవన్నీ కూడా స్విచ్ కేస్కి ఎగ్జాంపుల్స్ కింద కన్సిడరు చేస్తాము. సో ఇంతటితో కండిషనల్ స్టేట్మెంట్స్ అనే టాపిక్ ఎండ్ అయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే స్టాటిక్ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. మెయిన్ బయట ఉన్న డేటాను, మెయిన్ ఇక్కడ జేబిఎం అని కాల్ చేస్తారు. మెయిన్ ఏమని కాల్ చేస్తారు? జేబిఎం అని కాల్ చేస్తారు. మన మెయిన్ బయట ఉన్న మెథడ్స్ని కానీ డేటాను కానీ మన జేవిఎంలోకి తెచ్చి యూస్ చేసుకోవాలి అంటే దానికి ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. అలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా జేవిఎం బయట ఉన్న డేటాని జేవిఎంలోకి తెచ్చి యూస్ చేసుకోవాలి అంటే దాని ముందు స్టాటిక్ అనేది వాడతాం. స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ స్టాటిక్ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ యాజ్ ఏ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ ఫంక్షన్స్ని మనము ఇక్కడ ఏమని కాల్ చేస్తాం? మెథడ్స్ అనేసి కాల్ చేస్తాము. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి? ఏ లార్జ్ ప్రోగ్రామ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ సబ్ ప్రోగ్రామ్స్ వైజ్. ఒక పెద్ద ప్రోగ్రామ్ని చిన్న చిన్న సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేయడాన్నే ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, నాకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేశారు. ఆ ప్రాజెక్టు నేను కంప్లీట్ చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ 10 lakh లైన్స్ కోడింగ్ రాయాలి. అన్ని లైన్స్ కోడింగ్ రాయాలి అంటే నాకు ఒక 1 year టైం అనేది పడుతుంది. అప్పుడు నేనేం చేశానంటే ఆ ప్రాజెక్ట్ని 20 మాడ్యూల్స్ కింద డివైడ్ చేసి స్టూడెంట్స్ అందరికీ షేర్ చేశాను. వాళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు ఎన్ని మంత్స్లో కంప్లీట్ అవుతుంది? 3 to 4 monthsలో కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేశాను? పెద్ద ప్రోగ్రామ్ని చిన్న చిన్న సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేశాను. దాన్నే మనము ఫంక్షన్స్ అంటారు. ఇలా రౌండెడ్ బ్రాకెట్ ఉన్న దేన్నైనా ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఫంక్షన్స్ 2 types ఉంటాయి. ఒకటి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, రెండోది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ని మెథడ్స్ అని కూడా కాల్ చేస్తాం. ప్రీ డిఫైన్డ్ అంటే ఏంటి? జావాలో ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉన్న వాటిల్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రౌండ్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఇలాంటి వాటిల్ని నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ డబుల్, ఇవన్నిటిని కూడా ప్రీ డిఫైన్డ్ అంటారు. యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటి? వాట్ డూ యూ వాంట్, వీ బిల్ట్ ఇట్. మనకేం కావాలో మనోన్గా మనము జనరేట్ చేయడాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ యూజర్ డిఫైన్డ్ 2 types ఉంటాయి. దెర్ ఆర్ ఫంక్షన్స్ రిటర్న్ ఏ వాల్యూ, ఫంక్షన్స్ నో రిటర్న్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. రిటర్న్ టైప్ అంటే ఏంటి? డేటా అనేది నా దగ్గర నుంచి మీ దగ్గరకు వస్తుంది, మీ దగ్గర నుంచి తిరిగి నా వద్దకు వస్తే దాన్ని రిటర్న్ టైప్ అంటారు. అలా తిరిగి రాకపోతే దాన్ని నో రిటర్న్ టైప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్ ఉంటాడు, మన దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నాడు, కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇచ్చేశాడు. ఇట్ ఈస్ కాల్డ్ రిటర్న్ టైప్. తిరిగి ఇవ్వలేదు, ఇట్ ఈస్ కాల్డ్ నో రిటర్న్ టైప్ అనేసి కాల్ చేస్తారు. సో ఏటీఎం ఉంది, మనం ఏదో టైప్ చేస్తాం, లో నుంచి మనీ కానీ మెసేజ్లు కానీ వస్తాయి. ఇట్ ఈస్ కాల్డ్
రిటర్న్ టైప్. ఫోన్పే చేస్తాం, కన్ఫర్మేషన్ మెసేజ్ ఒకటి వస్తుంది, ఇట్ ఈస్ కాల్డ్ రిటర్న్ టైప్. అమెజాన్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేసాం, సో వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది, మీ ఆర్డర్ పలానా నెంబర్తో రిఫరెన్స్ నెంబర్తో బుక్ చేయబడింది, ఇన్ని రోజుల్లో డెలివరీ వస్తుంది. 90% మార్కెట్స్లో రిటర్న్ టైప్ అనేది ఎక్కువగా వాడతాము. ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? ఇది ఫంక్షన్ అని చెప్పాను, దీనికి ఒక నేమ్ XYZ, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద మెథడ్. దాని ముందు వాయిడ్ అని ఉంటే బ్లైండ్గా చెప్పండి, ఇట్స్ ఏ నో రిటర్న్ వాల్యూ. ఏదైనా ఫంక్షన్ ముందు వాయిడ్ అని ఉంటే దాన్ని నో రిటర్న్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. నో రిటర్న్ అంటే ఏంటి? ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. వాయిడ్ తప్ప ఏది ఉన్నా అంటే ఇంటి కానీ, డబుల్ కానీ, స్ట్రింగ్ కానీ, ఇంకేది ఉన్నా దాన్ని రిటర్న్ టైప్ అనేసి కాల్ చేస్తారు. సో మనం ఈజీగా చెప్పచ్చు, అది రిటర్న్ టైపా నో రిటర్న్ టైపా అని. వాయిడ్ ఉంటే ఫంక్షన్ ముందు దాన్ని రిటర్న్ టైప్ అంటారు. వాయిడ్ తప్ప ఏది ఉన్నా ఇట్స్ ఏ నో రిటర్న్. సారీ అండి, ఇక్కడ చిన్న మిస్టేక్. ఏదైనా ఫంక్షన్ ముందు వాయిడ్ అని ఉంటే దాన్ని నో రిటర్న్ టైప్ అంటారు. వాయిడ్ తప్ప ఏది ఉన్నా ఇట్స్ ఏ రిటర్న్ టైప్ అంటారు. వాయిడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నో రిటర్న్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి, విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఏదైనా ఒక ఫంక్షన్లోకి పారామీటర్స్ని పంపిస్తే వాటిని విత్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. పారామీటర్స్ని పంపించలా, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఫంక్షన్ ముందు వాయిడ్ అని ఉంటే నో రిటర్న్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. వాయిడ్ తప్ప ఏది ఉన్నా ఇట్స్ ఏ రిటర్న్ టైప్ అంటారు. ఇందాక పొరపాటున వాయిడ్ ఉంటే రిటర్న్ టైప్ అని చెప్పానండి, కాదండి. వాయిడ్ ఉంటే నో రిటర్న్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ మెయిన్ బయట ఉన్న మెయిన్ని జేవిఎం అంటారు. జేవిఎం బయట ఉన్న మెథడ్స్ని మనము మెయిన్లో కాల్ చేసుకోవాలి అంటే దానికి ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. అలా ఆబ్జెక్ట్ అనేది లేకుండా మనము మెయిన్లో కాల్ చేసుకోవాలి అంటే ఆ మెథడ్ ముందు స్టాటిక్ అనే దాన్ని యూజ్ చేయాలి. సో స్టాటిక్ మెథడ్స్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. క్లాస్ నేమ్ వెల్కమ్, మెథడ్ నేమ్ గెట్ అని తీసుకున్నా. గెట్ ముందు వాయిడ్ అని ఇచ్చాను అంటే నో రిటర్న్ వాల్యూ అంటారు. ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. ఇది స్టాటిక్ మెథడ్ అని చెప్పడం కోసం స్టాటిక్ అనే కీవర్డ్ వాడాం. అంటే ఈ గెట్ని మెయిన్లోన ఆబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్గా కాల్ అనేది చేసుకోవచ్చు. ఆ మెథడ్లో system.out.println జస్ట్ వెల్కమ్ అనే ఒక మెసేజ్ని ప్రింట్ చేశాను. ఇంతటితో గెట్ అనే మెథడ్ని క్లోజ్ చేశాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్. వెల్కమ్ అనే క్లాస్లో ఉన్న గెట్ అనే మెథడ్ని కాల్ చేశాను. ఇక్కడ ఆబ్జెక్ట్ లేకుండా ఆ మెథడ్ని కాల్ చేయడం జరిగింది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. వెల్కమ్ డాట్ జావా, జావా సి స్పేస్ వెల్కమ్ డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ వెల్కమ్ అనేసి ఇచ్చాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ని ఎడిషన్ చేయాలి అన్న. క్లాస్ నేమ్ యాడ్ అని ఇచ్చాను. ఇక్కడ స్టాటిక్ వాయిడ్ మెథడ్ నేమ్ ఎడిషన్ అని ఇచ్చాను. ఇంటీజర్లో a ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, b ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. వచ్చిన ఆన్సర్ కోసం x ఈక్వల్స్ టు a ప్లస్ b. దీన్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎడిషన్ ఈస్
ప్లస్ ఎక్స్. సో ఇంతటితో మనము ఎడిషన్ అనే మెథడ్ని క్లోజ్ చేసాం. పబ్లిక్ వాయిడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ యాడ్ అనే క్లాసులోంచి ఎడిషన్ అనే మెథడ్ని కాల్ చేసాము. కాలింగ్ అంటే దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలో చెప్పడాన్ని కాలింగ్ అంటారు. యాడ్ డాట్ జావా. సో జావా సి స్పేస్ యాడ్ డాట్ జావా, జావా స్పేస్ యాడ్, ఎడిషన్ ఈస్ 13. ఒకవేళ సార్ ఈ వాల్యూస్ని ప్రోగ్రాంలో ఇవ్వకుండా రన్ టైంలో ఇవ్వవచ్చా అన్నారు. సరే ఒక ఎగ్జాంపుల్ చూడండి అన్న. ఇక్కడ జస్ట్ వేరియబుల్సే డిఫైన్ చేశాను, ఏ కామా బి కామా ఎక్స్. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్, ఏ ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్, బి ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇక్కడ కాల్ చేయడం కామన్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. జావా సి స్పేస్ యాడ్ డాట్ జావా. ఇక్కడ చూడండి ఎస్సి అనే దగ్గర ఒక ఎర్రర్ జనరేట్ అయింది. ఎందుకు అయిందండి అంటే ఇంపోర్ట్ చేశాను, స్కానర్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చెయ్యలేదు. స్కానర్ ఎస్సి ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. మనము ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే అది కాల్ అనేది అవ్వదు. ఇప్పుడు చూడండి యాడ్ రన్ టైంలో వాల్యూస్ని రిప్రజెంట్ చేశాను. ఇందాక రన్ చేసినప్పుడు స్కానర్ అనే క్లాస్ని ఇక్కడ తీసుకోలేదు, అందువల్ల ఎర్రర్ జనరేట్ అయింది. ఇక్కడ చూడండి రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాలంటే స్కానర్ వాడాలి. స్కానర్ ఇక్కడ వర్క్ అవ్వాలంటే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ సెమీకాలన్. క్లాస్ నేమ్ యాడ్. స్టాటిక్ అనేది దేనికి వాడతామంటే ఈ ఎడిషన్ అనే మెథడ్ని ఆబ్జెక్ట్ లేకుండా జేవిఎంలో కాల్ చేయాలి అంటే మనము స్టాటిక్ అనేది వాడతాం. ఏబి అని 2 వేరియబుల్స్ తీసుకున్నా. ఎక్స్ అనేది వచ్చిన ఆన్సర్ కోసం. స్కానర్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, వాల్యూస్ని రీడ్ చేశాను, కాలిక్యులేషన్. జేవిఎంలో యాడ్ అనే క్లాస్లో ఉన్న ఎడిషన్ అనే దాన్ని కాల్ చేశాను. ఈ విధంగా మనము స్టాటిక్ మెథడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.